మరో ఇల్లున్నట్లు తేలింది. ఈ ఇంట్లోనే నయీం ఎక్కువగా సెటిల్మెంట్లు చేసేవారని సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ ప్రవీణ్ అందిస్తారు. అల్కాపూర్ కాలనీలో నయూమ్ ఇంట్లో అరెస్ట్ అయినటువంటి ఫర్హానా అప్సా వారిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మణికొండలో కూడా మరొక ఇల్లు ఉన్నట్లు కూడా పోలీసులకు ఇప్పుడే గుర్తించడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా పోలీసులు మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి అందులో సోదాలు కూడా నిర్వహించారు. అయితే వంట మనిషిగా పనిచేస్తున్నటువంటి ఫర్హానాకు ఈ యొక్క నయీం ఒక ఇల్లును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నయీం యొక్క అనుచరులందరికీ కూడా ఒకే విధంగా అన్ని బిల్డింగ్స్ కానీ అన్ని ఫ్లాట్లను కూడా ఒకే విధంగా ఏర్పాటు చేసి వాటన్నిటినీ కూడా ఆ గ్రిల్స్ రూపంలో గ్రిల్స్ అన్నిటినీ వాళ్ళకి ఎటువంటి విధంగా ఎవరు వచ్చినా కూడా వారికి ఎటువంటి ఇబ్బంది తలెత్తుకోకుండా గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా. అయితే ఫర్హానా అనే వ్యక్తి ఏదైతే నయీం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఆమె భర్త నయీం డ్రైవర్ చనిపోయిన తర్వాత ఫర్హానాను నయీం వంట మనిషిగా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 8 సంవత్సరాల పాటు ఫర్హానా నయీంతోనూ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నయీం చేసే ప్రతి ఒక్క కార్యకలాపాలు కూడా ఫర్హానాకు తర్వాత అప్సాకు వీరిద్దరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సమాచారం ఉండేదనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అయితే అర్ధరాత్రి సమయం వరకు కూడా ఫర్హానా ఇందులో ఉన్న తర్వాత ఉదయం ఇక్కడ ఏదైతే కార్యకలాపాలు ఏవైతే నైట్ కొనసాగుతాయో వాటిని అన్నిటిని అనుచరులు కూడా ఇక్కడికి వచ్చి వీరు ఏవే దందాలు చేయాలన్నా ఎవరితో అయినా సెటిల్మెంట్లు చేయాలన్నా కూడా ఇదే ఇంట్లో చేసేవాళ్ళనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి సమయంలో ఖరీదైనటువంటి కారులో వచ్చి ఇక్కడికి చేరుకునేవారు. చేరుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే వారి కార్యకలాపాలన్నీ కొనసాగించిన అనంతరం ఉదయం తిరిగి మరి అల్కాపూర్ లోని ప్రధాన ఏదైతే నయీం ఇంటికి కూడా వెళ్లే వాళ్ళనేది కూడా ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇప్పటికే ఫర్హానా అప్సా వీరిద్దరిని కస్టడీలోకి తీసుకొని ఇందులో ఉన్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మనం ప్రధానంగా చూడొచ్చు గ్రిల్స్ కూడా ఇదే తరహాలో ఏదైతే నయీం ఇంటికి ఏర్పాటు చేసినటువంటి తరహాలోనే గ్రిల్స్ కూడా ఫర్హానా ఇంటికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫర్హానాతో పాటు మరో ఏదైతే ప్రధాన నిందితులు ప్రధాన అనుచరులు వారి యొక్క ఎవరైతే బలగం ఉందో వారందరికీ కూడా ఇలాంటి తరహాలోనే ఈ యొక్క ఇల్లును కూడా ఏర్పాటు చేసి వారందరికీ కట్టించినట్లు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. పైన గ్రిల్స్ కూడా మనం చూడొచ్చు. అయితే ఎవరైనా పోలీసులు కానీ లేకోకుంటే వారికి వ్యతిరేకులు ఎవరైనా దాడి చేసినప్పుడు తప్పించుకొని వెళ్లేందుకు కూడా వీలుగా పూర్తిగా ఒక ప్లాన్ తో కూడా ఒక ఇల్లును నిర్మించడం జరిగింది. ఇది కూడా ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఎవరికీ తెలియని ప్రదేశంలో కూడా ఈ యొక్క ఇల్లును కూడా నిర్మించినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ఇక్కడ ఖాళీ ప్లేస్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే బ్యాక్ సైడ్ నుండి వెళ్లేందుకు కూడా పూర్తిగా ఇక్కడ మనకి పూర్తిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఫర్హానా తర్వాత అప్సా వీరిద్దరూ కూడా ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు. అయితే వీరిద్దరూ కూడా వీరి కార్యకలాపాలు త్వర అనుచరులు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇక్కడి నుండి కొన్ని కార్యకలాపాలు అర్ధరాత్రి సమయంలో కొనసాగించే వాళ్ళనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలిన పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం నిన్న రాత్రి కూడా పోలీసులు తనిఖీలు చేసి ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లు తర్వాత నయీంకి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరొకసారి ఈ రోజు కస్టడీలోకి తీసుకొని ఫర్హానా అప్సాన్ వీరిద్దరిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారిస్తారు. విచారించిన అనంతరం ఇక్కడ పోలీసులు మరొకసారి తనిఖీలు చేసే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది తాజా సమాచారం. కెమెరా పర్సన్ రవితో ప్రవీణ్ కుమార్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.